స్తోత్రం. ముఖ్యంగా మన ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మీరందరూ దేవుడి సన్నిధికి త్వరతగతిన వస్తున్నారు. కొంచెం ఎర్లీగా వస్తే బాగుంటుందని ఆ యొక్క మనవి. ఏది ఉన్నప్పటికీ ఆరాధన సమయం కల్లా అందరూ మంచి అవసరపడే వారు మీరు బట్టి దేవునికి స్తోత్రాలు. ఎందుకంటే మనం కొంచెం త్వరగా వచ్చినట్లయితే 7 గంటలకు మనం సర్వీస్ ప్రారంభించుకున్నామంటే 7:20 వరకు బ్రదర్స్ పాటలు పాడడం, ఒక 2-3 పాటలు సిస్టర్స్ పాడతారు, తర్వాత సహోదరుడు వర్షిప్ టైం తీసుకుంటారు, తర్వాత వారికి సమయం పడుతుంది. ఒక క్రమం ప్రకారం నడిపించినట్టు ఉంటుంది. సంఘానికి మనం వెళ్తున్నామంటే ఒక క్రమం అనేది సంఘంలో ఉండాలి. కేవలం సేవకులు ఒక క్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశారు, దాంట్లో నడవాలి అనే సేవకులకు మాత్రం వదిలేయటం కాదు. కానీ ఆ క్రమాన్ని మనము ఫాలో అయ్యామంటే అక్రమకారులుగా ఉండకుండా ఉంటాం. ఆ మాట మీకు అర్థంగా కలుగుతుంది. ఒక క్రమం ముందరగా కొంచెం దగ్గరగా ఉన్నవాళ్ళు, చర్చ సరౌండింగ్స్ గా ఉన్నవాళ్ళు ఉన్నట్లయితే కొంచెం త్వరతగతిన రాగలిగితే 7 గంటలకి సర్వీస్ అంటే కొంచెం 6-6 గంటలు రావడానికి ట్రై చేయండి. వచ్చిన మీరు సంఘ క్షేమాభివృద్ధి కోసం సంఘంలో చాలా వాస్తవం చెప్పాలంటే చాలా కుటుంబాలు చాలా సమస్యలు ఉన్నాయి. సో మీకు తెలిసిన కాడికి మీరు మోకరించి 2 చేతులకి ప్రార్థన చేస్తే ప్రభు వారి జీవితాల్లో మనకు అక్కడ కూడా కార్యం చేస్తారు. ఒక భారము సంఘం మేడలో వాక్యం చెప్పడం నిలబడి ఎన్ని చెప్తున్నారు ఏంటంటే వాక్యం వస్తుంది, కానీ 2 సంఘంలో వాక్య పరిచయం చేస్తున్న మేము సంఘానికి బోధించాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి. కాబట్టి దానిలో కూడా మీరు మెలుగు కలిగి ఉండాలి. కాబట్టి తద్వారా మీరు కూడా ఆశ్రయించబడడానికి ఒక ఆశ మీకు మ్యాండేట్ అయితే కాదు. దయచేసి గమనించండి. మనం కొంచెం త్వరతగతిన రాగలిగితే కొంచెం సంతోషకరంగా మనం 2-3 మాటలు పడుకొని దేవుడు అమ్మాయి సిస్టర్స్ కూడా 3 మాటలు తర్వాత వర్షిప్ సంతోషకరంగా మనం ఆసక్తిని బట్టే సంఘము అనేక మందిని తీసుకురావడానికి అవకాశం ఉంది సంఘంలో. సో మీరు గమనిస్తారని దీన్ని మీరు పర్సనల్గా తీసుకోవడం కాదు, కానీ హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేయండి. దాంట్లోనికి దేవుడు పని అనేసరికి కొంచెం ఏమన్నా ఆ ఒక్క రోజు, అదే సండే కావచ్చు సాటర్డే కావచ్చు, కొంచెం ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు రెగ్యులర్గా వస్తున్నారు, సంతోషం. దేవుడు మనం జీవిస్తున్నారు బట్టి మీకు ఆసక్తిని బట్టి సంఘానికి వెళ్ళాలని ఆసక్తిని బట్టి మీరు వస్తున్నారు. ఇంకొంచెం ఒక 5 నిమిషాలు పోస్ట్ పోన్ కాకుండా ప్రీపోన్ చేసుకొని కొంచెం త్వరగా రాగలిగితే ఆరాధన అయినా ఏదైనా కొంచెం ఎక్కువ సమయం ఒక పాటకి ఒక 2 పాటలు యాడ్ చేసుకొని సంతోషకరంగా దేవుడి సన్నిధిలో నిత్య సంతోషం ఉండాలి, సర్వ సమృద్ధి ఉండాలి. సో తద్వారా అనేక మందికి అది ఇంకా అనేక మంది కూడా రావడానికి ఇష్టపడతారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నీ వంతు బాధ్యతగా నువ్వేం చేయగలుగుతావు దేవుడి సన్నిధి. నేను ధన రూపంలో మాట్లాడలేదు, అది నాకు సంబంధమైన విషయం. సో నేను ఒకటి అడుగుతున్నాను, సంఘము ఆత్మీయతలో కట్టబడాలి. సంఘము ఈ రకంగా 3 ఇటు 60 మార్కులు పెరుగుతుంది, ఈ కౌంట్ తగ్గుతుంది. అది కౌంట్ ఎందుకు తగ్గుతుందో, ఆ గ్యాప్ ఎక్కడ వస్తుందో కూడా మనము మనుషులుగా ఏది కూడా మనం చేయలేము. కాబట్టి మనం మోకరించి ప్రార్థన చేసి ప్రభుత్వ పరిస్థితులన్నింటినీ కూడా ప్రభు చక్కబరుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతకాలం మీ మధ్య సువార్త పరిచయం చేస్తాను నాకేం తెలియదు, కానీ కొన్ని విషయాలు నేను చెప్పాలి కాబట్టి నా వంతుగా నేను చెప్తున్నాను. ఆ విషయాన్ని నేను గమనించాను. సో సంఘం ఎప్పుడు కూడా సంఖ్యలను నాణ్యతలను రేపొద్దున వేరొకరు ఏదైతే పెట్టి చూపించిన సంఘం ఉండకూడదు. కాబట్టి నన్ను ఎంతగానో బలపరిచిన స్థలము, నేను ఎంతగానో ఆశ్రయించబడ్డాను. దేవుడు ఒక ప్లేస్ నాకు పెట్టాడు. సో ఈ సంఘం విషయంలో నాకు ఎక్కడ ఉన్నా సరే నాకు భారం ఉంటుంది. సో అందుకోసం నేను రిపీటెడ్ గా చెప్తున్న మాట ఏంటంటే, మీరు కూడా ఎప్పుడో వచ్చిన వాళ్ళు కాబట్టి మీరు కూడా కొంచెం భారం పంచుకుంటే పిల్లలకు లేదు, 4 పిల్లలు ఇది మనది అనుకుంటే ఖచ్చితంగా మనం దాన్ని చేయగలుగుతాం. ఏదైనా మీకు ఇబ్బంది కలుగుతుంది దయచేసి తెలియజేయగలరు. దాని విషయంలో మేము అడ్జస్ట్మెంట్లు చేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వారం మనం చూసినట్లయితే అంటే అంతకుముందు నేను సర్వీస్ తీసుకున్నప్పుడు కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేసుకుని ఆటలు గుర్తున్నాయి. ఎస్తేరు గురించి మనం ధ్యానం చేశాను. నేను త్వరలో చెప్తే ఎస్తేరు గురించి మనం ధ్యానం చేశాను. ఎస్తేరు గురించి, నెహెమ్యా గురించి, ఎజ్రా గురించి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తున్నాం.
అవునంటారు కదా. ఎందుకు నిమిత్తం ధ్యానం చేస్తున్నామంటే బైబిల్ రాజ్యాలకు విభాగపడిన తర్వాత కొంతమంది చెరకు వెళ్ళిపోయిన వారిలో దేవుడు ఏ రకంగా వారి చెర నుండి విడుదల కలుగు చేసుకున్నాడు, తద్వారా దేవుడు నమ్మకి ఏ రకంగా మహిమ కలిగిందో కొన్ని విషయాలు మనం ధ్యానించాము. దాంట్లో గొప్ప వ్యక్తులుగా సైన్యాన్ని జనాన్ని నడిపించినటువంటి జెరుబాబు గురించి తెలుసుకున్నాము. తద్వారా ఎజ్రా గురించి, ఎజ్రా దేవుడు వాక్యాన్ని ఏ రకంగా మరలా ఆ గ్రంథాలు తీసి ఒక శాస్త్రీయులుగా ప్రకటించినప్పుడు వారంతా కూడా మనసు నచ్చుకొని మోకరించి ఒక దినమంతా కూడా దేవుడి సన్నిధిలో కూర్చొని వాళ్ళ ప్రార్థన చేసినప్పుడు ఎజ్రా ఒక మాట ఏంటంటే, ఎప్పుడైతే మీరు అన్యులను వివాహం చేసుకున్నారో తద్వారా మీకు శ్రమలు అవుతున్నాయి కాబట్టి అన్యుల ద్వారా వచ్చిన సంతానాన్ని మీరు విసర్జించండి అని చెప్పినప్పుడు వాళ్ళు పరిత్యాగ పత్రిక వాళ్ళు ఇచ్చేసి తర్వాత దేవుడితో ఒక నిబంధన చేసి ఉన్నారు. అంటే ఈ పాయింట్స్ లాస్ట్ నేను మెసేజ్ కవర్ చేయలేదు, కానీ నేను ఫాస్ట్ కవర్ చేసాను. ఎందుకంటే ఈ రోజు వరకు ఏర్పరిచిన వాక్యంలో వెళ్ళాలి కాబట్టి ఇవన్నీ మాట్లాడడం తర్వాత నిన్న గురించి తన రోల్ ఏ విధంగా ప్లే చేస్తున్నాడు దాని గురించి మంచి ప్రేయర్ చేస్తున్నాం, దాని గురించి మనం ధ్యానించున్నాం. నిజంగా వాళ్ళు మనం కూడా కొన్ని విషయాల్లో సంఘం విషయంలో బాధ్యత కలిగి ప్రవర్తించాలి. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఎస్తేర్ దేవుడు ఏ రకంగా ఎస్తేర్ ఏర్పాటు చేసుకున్నాడు, ఎస్తేర్ తనకున్నంత వరకు తన పరిధిలో ఏం చేయగలిగింది అనే విషయం మనం తెలుసుకున్నాం. అయితే ఈ మధ్యలోనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఆయన దానియేలు. ఎవరంటే ఈ చర్మకు వెళ్ళిపోయిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే దానియేలు. అంటే నేను ఏం చెప్తున్నానంటే, నేను హిస్టరీ చెప్పట్లా, వాక్యాన్ని మీకు సింప్లిఫై చేసి అర్థమయ్యేటట్టు. అంటే దానియేలు అసలు ఎక్కడ వాడు ఎలా వెళ్ళాడు అని కొంచెం మిమ్మల్ని మీకు తెలిసిన సబ్జెక్ట్ కాదు, కొంచెం వివరంగా మనం అందరూ ఉన్నాం కాబట్టి ఆ వాక్య ధ్యానం మీద రాత్రికాల్సిన కొంచెం ధ్యానం చేద్దాం. నేను బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉపవాస ప్రార్థన చూసినా కానీ ఒక వ్యక్తి కొరకు ఒక రాజే ఉపవాసం ఉన్న కాన్సెప్ట్ ఈ దానియేలు గ్రంథంలో కనపడుతుంది. ఎక్కడ కనపడుతుందంటే, ఒక వ్యక్తి కొరకు, ఒక మంచి వ్యక్తి కొరకు, ఆ మంచి వ్యక్తి నశించుకోకూడదని రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మనకు ఉపవాసాలు తెలిసిన ఉపవాసాలు మనకి ఏం తెలుసు? 3 రోజుల ఉపవాసం తెలుసు, 7 రోజుల ఉపవాసం తెలుసు, 40 రోజుల ఉపవాసం తెలుసు, ఇంకేమున్నాయి ఉపవాసాలు 21 రోజుల ఉపవాసం తెలుసు. కానీ రాత్రి ఉపవాసం ఇక్కడే కనపడదు. ఏ ఉపవాసం ఏంటంటే రాత్రి ఉపవాసం. రాజు అంట రాజ్య నగరంలోకి వెళ్ళి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయం తీద్దామని కొంచెం చదువుతున్నాం. ఈ దానియేలు ఎవరంటే చెరపట్టబడిన యూదులలో చెరపట్టబడి బబులోను దేశానికి వెళ్ళాడు. ఆ యూదులలో ఒక వ్యక్తి దానియేలు. సో వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం జ్ఞానం పరంగా, అదనంగా శరీర దొరక విషయంలో బలం కలిగిన వారిని, మంచిగా ఉన్న యవనస్తుని, పుష్టిగా యవనస్తుని, జ్ఞానకుల యవనస్తుని అందరిని కూడా వాళ్ళు చెరగా తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది ప్రత్యేకించబడి వాళ్ళు జీవించిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఒక ఉన్నతమైన స్థానం ఇచ్చిన దాంట్లో అతి ప్రాముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి దానియేలు. అతి ప్రాముఖ్యమైన స్థానం ఉన్న వ్యక్తి దానియేలు. ఇక్కడ కూడా గమనించాలి, దేవుడు చాలా మంది కొన్ని విషయాలు పొరపాటు పడుతూ ఉంటారు. కొంతమంది ఏ ఆలోచన చేయాలో అర్థం కాక కొన్ని అనాలోచనగా పలుకుతూ ఉంటారు. దేవుడు అందరినీ దేవుడి సేవకు రమ్మని చెప్పలేదు, అందరినీ దేవుడి సేవకు రమ్మని ఎక్కడ చెప్పలేదు. కానీ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైన పిలుపునిస్తాడు. ఫిలిప్ గారు ఉన్నారు, ఆయన సంఘ పరిచయం పిలుస్తారు, నన్ను స్వార్థిని పరిచయం పిలుస్తారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, మీరు దేవుడి సేవకు కాకుండా మీరు ఒక జాబ్ అని ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా మీరు కుటుంబంలో ఉంటుంది. అంటే మీరు జాబ్ చేసే మీ విధానంలో మీరు ఒక కేటగిరీ ఉంది. అదేవిధంగా ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, సీఎం ఉన్నారు, పిఎం ఉన్నారు, మంత్రులు ఉన్నారు. వాళ్ళ పొజిషన్స్ దేవుడు ఇచ్చారు. అందరినీ దేవుడి సేవకుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సంఘ కార్యక్రమం నిర్వర్తించడం వాళ్ళకి కొంత తరఫీదు ఇవ్వబడుతుంది. వాళ్ళ సంఘాన్ని ఏ విధంగా నడిపించాలో వాళ్ళకి అనుభవ జ్ఞానం దేవుడు ఇస్తాడు. అనుభవ జ్ఞానం ద్వారా అనేక మందిని ఆత్మీయతలకు నడిపిస్తాడు. రైట్. అదే విధంగా దానియేలు తన యొక్క జీవితంలో చూసినట్లయితే దానియేలు దేవుడు తెలిసిన వ్యక్తి, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తి. ఇంకొక విషయం చూడాలంటే రాజు యొక్క ముఖ్య ఆలోచన, రాజుకి ఏదైనా ఆలోచనలో కానీ డెసిషన్ తీసుకోవాలంటే దానియేలుకి వచ్చి దానియేలు చేద్దాము, ఏం చేయాలి అని మంచిగా దాని ఒకే ప్రొసీడ్ మనం మూవ్ అవ్వచ్చు అని ఒకసారి రాజు చెప్తే రాజు ఆ డెసిషన్ బేస్ చేసి వెళ్ళిపోతుంది. లేదా కాలం భావం చెప్పే విషయంలో కానీ దేవుడు ఆత్మకైన వ్యక్తి అని, అంటే కొంతమంది ప్రముఖులు ఉంటారు కదా, ఏ గవర్నమెంట్ లో అయినా సరే ముఖ్య సలహాదారులు అంటారు మన భాష చెప్పుకుంటే. దానియేలు గారి యొక్క ఆ రోల్ మనం అనుకున్నట్లయితే చెరపట్టబడిన వ్యక్తి ఒక రాజ్యంలోకి వచ్చి
బానిసగా తీసుకెళ్ళిన ఒక వ్యక్తిని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడంటే ఒక ఉన్నతమైన స్థలం ముందు కూర్చొని పెట్టినాడు. అయితే ఈ ఉన్నతమైన స్థలం కూర్చున్న వ్యక్తి ఎప్పటికప్పుడు ఈ స్థలంలో కూర్చొని పెట్టిన దాన్ని బట్టి ఎప్పుడు దేవుని ఆరాధిస్తున్నాడు. అప్పుడు ఆరాధించాడు, దేవుని ఇచ్చిన దాన్ని బట్టి కూడా దేవుని ఆరాధించడం మొదలుపెట్టాడు. అయితే కొంతమంది ఎక్కడున్నా సరే అపవాది ఉన్న ఆలోచన ఏంటంటే, ఆదిలో ఆలోచన ఏంటంటే, ఎవరైతే దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడతారో, దేవుని వైపు నడుస్తున్నారో అటువంటి వ్యక్తిని వాళ్ళు ఎప్పటికప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. ఏం చేస్తూ ఉంటారంటే ఆలోచనలో కానీ, స్వార్థపూరితమైన మనస్తత్వంతో కానీ, వేరొక శత్రువు అనే వాడు వారు తయారు చేయడంలో ప్రయత్నం వారు చేస్తూనే ఉంటాడు. అందుకే పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది, వాళ్ళకి సమయం తక్కువగా ఉందని చెప్పేసి ఎయిర్పోర్ట్ లో ఉన్న వారిని సైతము కూడా వాడు డిస్టర్బ్ చేస్తాడు. అయితే ఈయన ఎవరికి హాని చేయలేదు, ఎవరి దగ్గర దోచుకోలేదు, నీతి న్యాయములు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, నిత్యము యెరూషలేము తట్టు కిటికీలు ఓపెన్ చేసి యెరూషలేము క్షేమం కొరకు తన ప్రజల క్షేమం కోసం ఈయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయితే ఆ స్థానాన్ని ఆశించిన కొంతమంది రాజు యొక్క ఆ మన్నలు మేము పొందాలి కదా, ఎక్కడి నుండి వచ్చిన వాడు వీడి పొందడం ఏంటి అని ఒక అసూయతో, అసూయ అని ఎక్కడి నుంచి వస్తుంది, స్వార్థం ఎవరి ద్వారా వస్తుంది, ఎవరి నుంచి వస్తుంది, సో వాళ్ళు ఏం చేస్తారంటే అతని మీద ఏదో నింద మాట్లాడుకున్నప్పుడు ఆయనలో ఏ దోషమో కనపడలేదు. దేవుడు నమ్ముకున్న వ్యక్తులు ఈ రోజు నీలో కానీ, లేదా దేవుడు వాక్య ప్రకటన నీ కుటుంబంలో కానీ, లేదా ప్రకటన నా విషయంలో కానీ ఎక్కడ వాళ్ళు చూసినప్పుడు ఏ లోపం దొరికినప్పుడు మనకు కనిపెట్టే ప్రాబ్లం ఏంటి తెలుసా? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ఎవరు ఎవరు రివైన్ చేసుకోవాలంటే అది అది ఏం చేయదు, ఆడైతే ప్లేస్ని డిస్టర్బ్ చేయండి, లేదంటే వాళ్ళ ప్రార్థన జీవితాన్ని డిస్టర్బ్ చేయండి. ఆటోమేటిక్ గా వాడు. సో వీళ్ళందరూ కూర్చొని పథకం వేసుకున్నారు, ఏదేమైనా సరే ధాన్యాన్ని ఇరికించాలంటే ఎక్కడ ఏమి దొరకట్లేదు కాబట్టి ఒక రాజు ఆజ్ఞ తీసుకురావడం, రాజు ఆజ్ఞ తీసుకొచ్చారు, ఇమ్మీడియట్ గా దాన్ని అమలు చేశారు. అమలు చేసేసరికి దానియేలు మరి ప్రార్థన చేసుకోవాలి కదండి, ఆయన ప్రార్థన చేసేసరికి సందడిగా వెళ్ళిపోయి తీసుకొచ్చేసారు. రాజు ఆజ్ఞ ప్రకారం నేను తీసుకెళ్తున్నాను. ఆ రాజుకు అసలు వ్యాకులత కలిగిందంట, తన మనస్సులో ఎంతో దుఃఖం కలిగిందంట. ఎవరు అయిపోయినా సరే దాని అనేసరికి మనం ఒకసారి కందు పెట్టాం కదా, అమ్మా అనుడా అదే కాబట్టి అలాగే ఒకేసారి ఎంతో బహుప్రియుడు అంటే ఎంతో ఇష్టము రాజు. ఇప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ వేయాలి? సింహాలపురంలో వేయాలి. నిజముగా ఎంతగానో దానియేలుని ప్రేమించాడు కాబట్టి ఆ పడ తులసి టైంలో దానితో మాట్లాడిన రాజు ఏమనంటే, నిత్యము అనుదినము నీవు సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించు. ఆ రాజును చూసినట్టయితే ఒక భయంకరమైన అన్యుడు, దేవుడు అంటే తెలియని వ్యక్తి. కానీ ఆ రాజు నుండి చూస్తున్న మాట ఏంటంటే, అనుదినము ఎవరినైతే సేవిస్తున్నావో, అనుదినము మానక ఎవరినైతే స్తుతిస్తున్నావో, ఆ స్తుతించి సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షిస్తాడు. ఒక అన్యుడి నుండి వచ్చిన మాట, ఆ అన్యుడికి ఉన్న విశ్వాసం అంటే ఖచ్చితంగా మీకు దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకంటే ఆయన నడిచిన నడవడిక అటువంటిది, ఆయన ప్రవర్తించిన తీరటువంటిది, ఆ రాజు తను కనపరిచిన శైలి అటువంటిది. సో ఇప్పుడు నేనంటాను, నేను నా యొక్క వ్యక్తిగత జీవితంలో మనకు ఒక సాక్ష్యం అనేది చాలా మన వ్యక్తిగత జీవితం, సొసైటీలో కానీ ఎక్కడైనా సరే ఆ దాన్ని బట్టుకునే మనము మన యొక్క లైఫ్ ముందు తీసుకుని వెళ్తాం. దానియేలు తన యొక్క జీవితంలో ఒక సాక్ష్యం కలిగి ఉన్నాడు, ప్రార్థనాపరుడు. ఏది రాజాజ్ఞ వచ్చి తలక వెళ్ళిపోయినా సరే పర్వాలేదు, నేను ప్రార్థన అంటే ఎంతో శ్రద్ధ ఆసక్తి కలిగిన వ్యక్తి, దేవుని ఎంతో భయపడిన వ్యక్తి. సో ఇటువంటి వ్యక్తి దేవుడు ఖచ్చితంగా తోడు ఉంటాడు కాబట్టి ఆ సింహాలు గోల్ వేసినప్పుడే చక్కగా మాట్లాడాడు. అంటున్నాడు, నిత్యం అనుదినం సేవిస్తున్న దేవుడే నిన్ను రక్షించు అని చేతి దులుపుకొని వెళ్ళిపోయాడా? వెళ్ళిపోలేదు. ప్రేమించాడు కాబట్టి, మనసులో ఉంది కాబట్టి వెళ్ళిపోయి ఎంతవరకు ఏం కనపడలా. చక్కగా ఈవినింగ్ అయ్యేసరికి రాజమండ్రిలో అన్నింటినీ పంపించారు. ఏం జరుగుతుంది? నాట్యకర్తలు వస్తారు, నాట్యం చేస్తారు, చక్కగా ద్రాక్షరాసం ఉంటుంది, తింటకు ఆహారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. మీకు క్లియర్ చెప్పాలంటే ఐటీ ఎంప్లాయీస్ తెలుసుకున్నారు, వీకెండ్ వస్తే ఎలాగంటే వాళ్ళకి ఉండే సర్కిల్ ప్రకారం వాళ్ళ ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటారు. ఆయన కూడా వెళ్ళిపోయి నాదేముంది, ఒక మనుషులే కదా, నాకు నా సింహాసనం ఇంపార్టెంట్, నా సింహాసనం నాకు ఇంపార్టెంట్, ఇంకోటి కాకపోతే ఈ దానిలు కాబట్టి ఇంకో తెచ్చిపెట్టుకుంటా అని అనుకోలేదు రాజు. రాజు మనస్సులో వ్యాకులత కలిగింది, దేని మీద కూడా మనస్సు రాలేదండి. మనస్సు రాకపోగా ఆయన వెళ్ళిపోయి ఉపవాసం ఉండి రాత్రి అంతా కూడా పరిశుద్ధంగా రాయబడిన మాట, ఆ రాత్రి ఎందు ఆయన ఉపవాసం ఉండి
కన్నీటితో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి అనుకుంటాను ఏమని ప్రార్థన చేసి ఉంటాడండి? ఏమని ప్రార్థన చేసి ఉంటాడు? ఒక ఆత్మను దేవుడి కొరకు సంపాదిస్తున్నారండి ఇక్కడ దానియేలు. చూడండి, ఒక చిన్న ప్రయత్నం చూడండి. దానియేలు ఎక్కడికి వెళ్ళి ఏమి చెప్పలా. దానియేలు తన యొక్క నడవడిక, తన యొక్క నమ్మకత్వాన్ని బట్టి రాజు యొక్క హృదయాన్ని మార్చే పరిస్థితి దేవుడే తీసుకొచ్చాడు. అక్కడ ఒక రాజాజ్ఞకి అంత పవర్ ఉందంటే జీవంగా దేవుడు గొప్పవాడు అంటానికి ఒక గొప్ప అద్భుతం అక్కడ జరగాలి. ఆ అద్భుతం జరగాలంటే ఒక కన్నీరు, ఒక విత్తనం అక్కడ విత్తనాలంటే కన్నీరు రాల్చబడాలి. ఆయన కన్నీరు కారుస్తున్నాడు రాజు. దానియేలు విషయం ఎంతో ఇష్టడు. మరి ఎవరు ప్రార్థన చేశాడు, ఏం చేశాడో తెలియదు కానీ ఆయనకు కూడా ఒకలాంటి భారం వచ్చేసిందండి. ఏమొచ్చిందండి? అన్నిటికి కూడా భారం వచ్చేసింది. ఎదురు చూస్తున్నాడు ఏం జరిగిద్దా అని. తెల్లారిపోయేసరికి తెల్లారి దున్నగానే వెళ్ళిపోయి మరుదినం సేవిస్తున్న ఈ దేవుడు రక్షించాడు. దానియేలు అంటే రాజు చిరకాలం జీవించును కాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ రాత్రికాల సమయం ముందు, ఆ రాత్రికాల సమయం సింహాల బోనులో వేసినప్పటికీ కూడా దానియేలుకి ఎటువంటి అపాయం వాటి పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. దానికి ఏం చెప్తుంది పరిశుద్ధ గ్రంథము? దానియేలంట దేవుని యందు భయభక్తులు కలిగి జీవించున్నాడు. తన యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూత కావాలని వారు రక్షించును అనే వాక్యము సెలవిస్తుంది. సో మనము దేవుడి మందిరానికి వస్తున్నాం, వెళ్తున్నాం అంటే కాదండి. మనము దేవుడి మందిరానికి వచ్చినప్పుడు భయముతోనూ భక్తితోనూ రావాలి. ఎలా రావండి? భయము, నేను ఈ దేవుని సన్నిధికి వెళ్తున్నాను. భక్తి, నేను ఆయన కనపరచాను. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠుడు, కేవలం ఆయనకి ఇష్టడని కీర్తనకారుడు రాస్తున్నాడు అన్నమాట. అంటే ఆయనకి ఇష్టమైన వ్యక్తులు అంటే భక్తులు. ఇంకొక విషయం చెప్పమంటారా? దేవుడు కొన్ని విషయాలు ఎవరికి రివీల్ చేస్తాడంటే ఎవరైతే ఆయన ఆధారపడుతుంది దీన మనసు కలిగి ఉన్నారో వాళ్ళకి దేవుడు కొన్ని విషయాలు రివీల్ చేస్తాడు. జరగబోయే సంగతులైనా తెలియజేస్తుంది, తన ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. మాట వినుటలో ఆశీర్వాదం ఉంది, మాట వినకపోవడంలో శాపం ఉంది. ఏముందండి? మాట వినుటలో ఆశీర్వాదం ఉంది, మాట వినకపోతే శాపం. దాన్ని ఏమి చేయలేదు, వెళ్ళాడు. ఆయన చేసే పని ఒకటి చేస్తాడు. రాత్రంతా కూడా నాకు తెలిసి ఇక్కడ ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురించి రాత్రి ఉపవాసం, పగటి ఉపవాసం కాదు, 3 రోజుల ఉపవాసం కాదు, 7 రోజుల ఉపవాసం కాదు, 40 రోజుల ఉపవాసం కాదు. మోషేలో 40 రోజులే, యేసుప్రభు 40 రోజులే. కానీ రాత్రి అంతా కూడా ఈ జీవితంలో కూడా రెగ్యులర్ లైఫ్ లో ఉపవాసం అనుకోండి. నీకేమన్నా సందర్భం గుర్తొచ్చింది అనుకోండి, పక్కన పెట్టేసి ఒక రాత్రికి అసలు భోజనం మాత్రం పక్కన దూసాయి. రాత్రి మొత్తం కూర్చో. ఎక్కువగా దేవుడి దగ్గర ఆనాడు యాకోబు దగ్గర పెళ్ళాడు దేవుడితో. ఆన్లైన్ గా వచ్చి పెళ్ళాడని అవసరం లేదండి. నీకున్న సందర్భం బట్టి, నీకున్న పరిస్థితిని బట్టి వీటిని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అని నాకు అర్థం కావట్లేదు. సిచ్యువేషన్ జరగనప్పుడు మానేసి కూర్చో, కన్నీటితో కూర్చో. ప్రభా, సిచ్యువేషన్ నువ్వే హ్యాండిల్ చేయగలుగుతావు, నువ్వే సహాయం చేయగలుగుతావు. రాజుకి ఏం ప్రార్థన చేశాడు? రాజుకి ఏమన్నా అతను గొప్ప ఉన్నతమైన వ్యక్తి ఆశమాసం వదిలి కూర్చొని ఉపవాసం ప్రార్థన చేసిన అవసరం లేదు కదా. కానీ ఒక వ్యక్తి కొరకు ఆయన చేసిన ప్రాణం కొరకు చేసినప్పుడు ఈ రోజున మనము మనం వెళ్తున్న సంఘం విషయంలో కనీసం వారంలో 7 సార్లు ఒక్క నైట్ అయినా సరే పగమైన అనుకులా పగ మీద ఆఫీస్కి వెళ్తారు కాబట్టి నేను పడిపోయారు అనుకోండి, మళ్ళీ అక్కడి నుంచి మోసుకుంటాం. ఏదైనా అవకాశం ఉన్నప్పుడు నీకు సంఘం మీద ప్రేమ ఉంటే, నీ కుటుంబం మీద ప్రేమ ఉంటే, నీ తోటి వారి మీద నీకు ప్రేమ ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ప్రిపేర్ చేసుకో. 10 నుంచి నేను ఎర్లీ మార్నింగ్ 6 వరకు కొంచెం ప్రార్థన చేసుకుంటాం అనుకుంటా. ఈ టైంలో ఐటమ్స్ ఏం మనకి రాకూడదు. పక్కడు బిర్యానీ తెచ్చి తింటున్నా కూడా మనసు నిలుపుకొని ప్రభావ అంతకంటే గొప్పగా పెడతావు రోజున దేవుడికి భక్తుల ఆడ ఒక్కడికంటే నేను 10 మంది పెడతాను. రేపొద్దున నన్ను ఆశ్రయిస్తే ఒక్కడే కాదు 10 మంది కూడా పెడతాను. ఒక్క పూర్ణ పెడతాల్చుకుంటాను. నేను ఇలా ఉండమని చెప్పట్లా, కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రాత్రికాల సమయం దానియేలును రక్షించే వ్యక్తి ఎవరో లేరు. ఈవెన్ రాజు ఆజ్ఞ ఎలా ఉందంటే దాన్ని చక్కగా బండ పెట్టేసి ఏ ఒక్కరిలో రిమూవ్ చేయకుండా దాని మీద ముద్ర వేశారు. అది ఎవరు టచ్ చేశారంటే మరణ శిక్ష, ఎవరైనా బ్రేక్ చేశారంటే దాని మరణ శిక్ష అనమాట. అటువంటి రాజు ఆజ్ఞ బయలుదేరిపోయింది. ఆయన చేతుల ద్వారా జరిగింది మొత్తం. భక్తులంతా కూడా ఆయన కన్నీరు రాస్తూ ప్రార్థిస్తున్నాం. ఉదయాన్నే ఒక విశ్వాసం అన్నాడు కదా, ఫస్ట్ స్టార్టింగ్ రీతిలో మాట్లాడు. ఉదయాన్ని చూడండి ఎంతగా వచ్చాడు, అంత నమ్మకం వచ్చాడు. నిత్యం సేవిస్తున్న దేవుడు రక్షించాడు. ఎస్, అనుదినం సేవిస్తున్న దేవుడు రక్షించున్నాడు. రాజు చిరకాలం జీవించింది. కానీ ఇక్కడ నాకు అప్పుడు అనుకుంటారు, ఎవరైతే ఉపవాసం ఉన్నాడో, ఎవరైతే కన్నీరు కనిచారో, రాజు తన వస్త్రాలు ఎగరేసి అంటాడు అంటే రాజాజ్ఞ మార్చలేక దానియేలు ఆనందిస్తున్న దేవుడే
నిజమైన దేవుడు. సింహాల బోర్లు వేసినప్పటికీ కూడా సింహాల నోటి నుండి రక్షించిన ఈ దేవుడే జీవగల దేవుడు. పరిస్థితుల ప్రభావం మనం మింగటానికి దగ్గరకు వచ్చినా సరే, నువ్వు దేవుని ఎందుకు మెరుగుతూ ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీకు నీ పక్షాన్ని విజయం ఖచ్చితంగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విజయము ఖచ్చితంగా తను నమ్ముకున్న బిడ్డకి దేవుడు ఇస్తాడు. నువ్వు కాలుస్తున్న కన్నీరు చూస్తాడు, నీ మనోవేదన చూస్తాడు, నీ దుఃఖం చూస్తాడు. బయటకి చెప్పుకోకపోయినా లోపల నలిగిపోతున్న విషయం కూడా చూసావా? ఎందుకు నాకు ఈ క్రైస్తవ జీవితంలో వస్తాయి 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 మరి అన్నింటినీ కలిపి దేవుడు చేస్తాడంటే గొప్ప సాక్షిలో దాన్ని ఎంత ప్రార్థన పడి నేను తప్పు చేశాడు, ఏమన్నా నీతి కొరకు నడుము కట్టుకొని దేవుని యథార్థత కలిగి దేవుని భయభక్తి కలిగి ప్రార్థన చేసుకున్నాడంటే పెద్ద తప్పు ఏం చేయలా, ప్రార్థన ఏం చేసుకుని ఏ పొరపాటు చేయలా. కానీ శోధించబడలేదా? నిబంధన రాలేదా? ప్రతికూల పరిస్థితి రాలేదా? అగ్నివాడి శ్రమ రాలేదా? ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు ఏం చూశాడు? దేవుడు ఏం చూశాడంటే, నా కుమారుడు నా స్వాస్థ్యం ఈ నుంచి ఒక సాక్ష్యం ఉంది. ఆరు తరాలు నుంచి రాయడం దేవుడికి ఉద్దేశం ఉంది కాబట్టి, నీతికి నిలిచాడు కాబట్టి ఈరోజు చరిత్రలో ఆయన ఒక పేజ్ దేవుడు పెట్టి ఆ రాత్రి కాల సమయంలో చేసుకున్న ప్రార్థన కావచ్చు, అతను చేసిన ప్రార్థన కావచ్చు, దేవుడు గొప్ప తన యొక్క జీవితంలో కలిగి చేసుకోవచ్చు. సిచ్యువేషన్ మనకి ఇది ఇంపాసిబుల్ అనుకుంటుంది, కానీ దేవుడు ఇంపాసిబుల్ థింగ్స్ కూడా మన జీవితంలో ఏం చేస్తారంటే పాసిబుల్. మనం ఎప్పుడైతే ఆయన మీద మీకందరూ చదువుకుంటాను. అదే దానియేలు ఆ యొక్క పరిపాలనలో ఉన్నాడు, దర్యావేషు పరిపాలన ఉన్నాడు. తర్వాత కూడా కోరేషు పరిపాలనలో కూడా అదే స్థాయిలో, అదే సంస్థానంలో, అదే ఉన్నతమైన స్థితిలో ముగ్గురు ప్రభుత్వాలు వచ్చాయండి. ఏ ఒక్క ప్రభుత్వ వ్యక్తి కూడా అతనే మూవ్ చేయడం సాహసించాలి. ఎందుకని ఒక ఆజ్ఞ, ఈయన ఆరాధిస్తున్న దేవుడే. ఎప్పుడైతే కోరేష్ వచ్చాడో, ఎవరా? దానియేలు. సింహాలు కుక్కలో వేసినా కూడా అంటే ఏం కాదు, ఆ దానియేలా దేవుడు గొప్పడంటగా. మరి ఈ దేవుడి కోసం మందిని పంపించేయండి మొత్తం. అది అక్కడ మొదలైంది. మీకు అర్థమైందా? నేను లాస్ట్ వీక్ అంత ముందు ఒక మాట చెప్పాను కదా, కోరేష్ అక్కడే, ముగ్గురు నలుగురు కోరేష్లు లేరు, దయచేసి గమనించండి. అక్కడే కోరేష్ పరిశుద్ధంగా ఉన్నాము. ఓకేనా? సో విషయం ఏంటంటే, ఆ కోరేష్ గురించి మాట్లాడినప్పుడు ఈ కోరేష్ కూడా రావడానికి ముందు ఆ పరిపాలన, కోరేష్ పరిపాలనలో ఉన్న ముఖ్య సలహాదారులు ఉన్న వ్యక్తి ఎవరంటే దానియేలు. సో దానియేలు గురించి ఒక సాక్ష్యం. ఎవరైనా గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సెక్రటరియట్లో కానీ ఏదైనా తనకు అనుకూలమైన వ్యక్తులు పెట్టుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ఈయన ఎవరో ఈయన సాక్ష్యం ఏంటని అడుగుతారు, అంటారు కదా. ఆ వంతులో దానియేలు వచ్చినప్పుడు దాని గురించి ఒక సాక్ష్యం వచ్చింది. ఈయనకు ఒక ఆలోచన, యోధా వారిని అందరం కూడా పంపించేసి తిరిగి ఎక్కడికి యెరూషలేము. అంతకుముందు వారంలో మనం దేవుని గురించి మనం అంటే ఒక్కని సాక్ష్య జీవితము, ఒక జాతి వారిని అందరినీ కూడా మరలా తిరిగి చెరని విడిపించడానికి కారణమే మన యొక్క సాక్ష్య జీవితము. మన దేవుని యందు చూపించే భయభక్తులు రాబోయే తరం వారికి, మన సంఘస్థులకి, మన తోటి సహోదరులకి ఎంతగానో మేలు చేస్తాం. మనము నిత్యము ఆయన పరిస్థితి ఏ విధంగా ఉండొచ్చండి. రోజు పరిస్థితులు ఇంకా వరస్ట్గా బెటర్ ఎప్పుడు అవుతుంది, ఎందుకంటే ఆయన రాజ్యం దగ్గరగా ఉంది. సో సిచ్యువేషన్స్ అన్ని కూడా ఎప్పుడు ఏం జరిగింది ఏంటంటే పరిశుద్ధ గ్రంథమే సెలవు, దినమైన చెడ్డవి కనుక మీరు సమయం పోలేక సత్యం చేసిన అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల మీరు చెప్తుంది. కాబట్టి మనము పరిస్థితుల వైపు చూడక పరిస్థితులను తారుమారు చేయగలం ఆయన కారణం. కాబట్టి నీవు నేను ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వైపు మనం చూసినప్పుడు ఆయన కార్యాలు జరిగిస్తాడు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, సిరియాలు ఎప్పుడు వచ్చి ఇశ్రాయేలు మీద పడతా ఉన్నారు యుద్ధంకి. సిరియాలు ఎప్పుడు ఇశ్రాయేలు మీద పెడుతున్నప్పుడు ఈ సిరియా రాజుకి అర్థం కాదు, ఇదేంటో బాబు నేను యుద్ధం చేద్దామనేసరికి ఇశ్రాయేలు ప్రజలకు ఎలా తెలిసిపోతుంది, నన్ను అసలు నేను యుద్ధంలో గెలవలేకపోతున్నప్పుడు అన్నాడంట, ఇశ్రాయేలులో ఒక ప్రవక్తున్నాడు. ఎవరన్నారంటే ఇశ్రాయేలులో ఒక ప్రవక్తున్నాడు. నువ్వు అంతఃపురంలో కూర్చొని ఏం మాట్లాడుకునేది ఆయన చూడలేక పడుతున్నాడు. నీకు అర్థమవుతుందా? నేను అంతఃపురంలో నుండి రేపు పొద్దున ఇశ్రాయేల్ ప్రజల మీదకి, ఇశ్రాయేల్ రాజు మీద నేను యుద్ధానికి వెళ్ళాలి అని అనుకునే లోపలనే ఆ రాజుకి ఎలా తెలిసిపోతుంది, అంతఃపురంలో నేను నా మనసులో అనుకున్నాను కదా. అంటే దేవుని ఆత్మ కలిగిన ఒక దైవజనుడు ఎక్కడున్నాడండి? ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నాడు. తన ప్రజలను ఎప్పటికప్పుడు దేవుడు ఏం చేస్తాడు? రక్షిస్తున్నాడు. ఎప్పటికప్పుడు కూడా ఒక ఆలోచనకర్తలు పెట్టి గైడ్ చేస్తూ మీరు ఇలా ఉండండి, ఈ యొక్క ఆజ్ఞలో మీరు నడవండి అని ఉపదేశ క్రమంలో మీరు ఉండండి. సేవకుని ద్వారా ఏ విధంగా ఇప్పుడు మనకు బోధిస్తున్నాడో ఆ రోజుల్లో కూడా దేవుడు ప్రవక్తల ద్వారా కొన్ని విషయాలు తెలియజేసినప్పుడు రాజులు సైతము కూడా
మహామహావారు, గొప్ప గొప్ప వారు కూడా ఏంటంటే కరులైన వారు కూడా సేవకుని మాటలు ఆగేవారు. ఈ రోజుల్లో భిన్న రకాలైన సేవలు రావడం, ఏది ఏ రకంగా ఏది ఎలా తెలియని పరిస్థితుల్లో సంఘాలు ఉండటం, ఎక్కడ డైలమని పడటం. ఆ రోజు వాళ్ళు లేదు. ఆ రోజుల్లో సేవకుడు ఒక మాట్లాడంటే సంఘం మొత్తం కూడా ఇప్పుడు సేవకుడు మాట్లాడితే ఎందుకని మాట అన్న టైప్ వచ్చేసి సంఘాలు. నువ్వు గట్టి మాట్లాడమనుకో నెక్స్ట్ వీక్ ట్రాన్స్ఫర్ అలా పరిస్థితి. కొన్ని సంఘాలు ఆ విధంగా. కానీ వాక్యాన్ని మనం వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు అంతఃపురం ఆ రాజు ఆలోచిస్తుంటే ఇక్కడ ఉన్న దైవజనుడు తెలుస్తుంటే ఆ దైవజనుడు రాజుకి వర్తమానం అంతే ఆ వర్తమానం రాజు వెంటనే తన సైన్యాన్ని తన ప్రజలను కాపాడుకోవడం కోసం దైవజనుడు యొక్క మాట విని అలా ఆగిపోయి యుద్ధం చేయమంటే యుద్ధం చేయండి, యుద్ధం ఆపమంటే యుద్ధం ఏమి చేయమంటే ఆ మాటలో లోబడి ఉండేవాడు. అటువంటి పరిస్థితుల్లో రాజుకి విషయం తెలిసి రాజు ఏమనంటారు ముందర ఏం కలిగి ఆ దైవజనుడు ఎత్తుకొచ్చేసి అని చెప్పేసరికి వీళ్ళు వెళ్ళిపోయారు. ఆ దైవజనుడు ఎక్కడో ఒక ప్రాంతంలో కూర్చొని ఎత్తైన నుంచి ప్రార్థన చేసిన ఆ ప్రాంతం మొత్తం సైన్యంతో అమ్మేసినప్పుడు దైవజనుడి దగ్గర ఎవరు ఉండగా పరిచయం చేసేవాడు. పరిచయం చేసేవాడు చూస్తే మొట్టడి వేసేవాడు. మొట్టడి వేసేసరికి అయ్యా నాయన వాడ మన చుట్టూ ఈ విధంగా సైన్యం ఉందనేసరికి ఆయన అన్నాడు, ప్రభా ఫస్ట్ మాట నువ్వు భయపడమాకన్నాడు ఆయన. నువ్వు భయపడమాకన్నా. రాజు 2వ గ్రంథంలో మాట్లాడుంటాడు. ఎలీషా చేసిన అద్భుతంలో ఒకటి తన సేవకుని పిలిచి భయపడబాకు, ఎంతకంటే బలము, ఎంతకంటే అధికారం, ఎంతకంటే గొప్పవారు మన చుట్టూ ఉన్నారన్నప్పుడు ఎక్కడో ఎత్తుకుంటున్నాడు. ప్రభావిడి కలుపుతారన్నమాట. దేవుడు విని వెంటనే తన పనివాని కళ్ళు తెలిసినప్పుడు చుట్టూ అగ్ని రథలు కనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మనము ఈ పరిస్థితులు చూస్తూ ఉంటాము, ఫస్ట్ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటాము. ఈ పరిస్థితుల్లోనే మనం రక్షించేది ఎవరు? రేపొద్దు ఏం జరుగుతుంది, రేపొద్దు ఎలా ఉంటుంది? రేపు కూడా నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం. రేపు కూడా నేను ఉన్నాను. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడిని. నువ్వు జస్ట్ నా ఇంటి విశ్వాసం, నువ్వు జస్ట్ నువ్వు నా మీద ఏదైతే గురి కలిగినో దాని విషయంలో నువ్వు పరిస్థితి ఎలా ఉన్నా సరే నువ్వు నా వైపు గురినిపోయావు కదా, గురిని కొనసాగించాలంటే చక్కగా నావటమేంటో నువ్వు భయపడమాకన్నాడు. కళ్ళ మీద పెట్టి ప్రార్థన చేసేసరికి సైన్య సమూహం మొత్తం అగ్ని రథాలుగా ఉంటుంది. వెంటనే ఎలీషా మోకరించి ప్రార్థన చేశాడు దేవుడికి, ప్రభా నేను ఒక్కసారి అంధకారంలో మొత్తం ఉన్నాడు. వెంటనే అంధకారంలో మొత్తం వెంటనే ఇలా శుభ్రంలో తీసుకెళ్ళిపోయి రాజు దగ్గర తీసుకెళ్ళాడు. చక్కగా రాజు అంటాడు, కొట్టేయమంటావా, తలను నరికేమంటావా, చంపేయమంటావా? దేవుడు సమాధానకర్త అధిపతి. ఆ రోజు ఆయన చేసిన పని తెలుసా? కొట్టొద్దు, సంపొద్దు, ఏమి చేయదు, అలా గోని పెట్టి పంపారు. ఏమన్నాడండి? రైతు ఏమంటావు ప్రశాంత్, నువ్వు పాస్టర్ అయిపోవచ్చు కానీ శత్రువు నా చేతి దొరికిన తర్వాత నేను ఇప్పుడు చేయకపోతే నాకు పరువు నష్టం కలిగింది, లేకపోతే నాకు ఏంటి పరిస్థితి, అలా తీసేస్తాను. ఆయన అన్నాడు, కొట్టని అడుగుతాడు. కొట్టద్దు, ఏం చేయదు. జనం 800 అందరూ అన్నం పెట్టారు, భోజనం పెట్టి చక్కగా ఆ దినం మొదలుకొని వాళ్ళు ఫోన్ చేసి తిరిగి రాజ్యనగర్కి వెళ్ళి మరలా ఎప్పుడు కూడా ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడానికి రాలేదని పరిశుద్ధ గ్రంథంలో దేవునికి స్తోత్రం. అలాగే అందుకంటాడు, ఒక శత్రువైనా కావచ్చు, నీ మీద కత్తెత్తిన వ్యక్తే కావచ్చు, నీ మీద చేయెత్తిన వ్యక్తే కావచ్చు, నీ గురించి దోషం మాట్లాడిన వ్యక్తే కావచ్చు, సమయం వచ్చినప్పుడు కూర్చోబెట్టి మొదలుపెట్టి యుద్ధం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు మనం నేర్పించిన భక్తి అన్నాడు, ఎదుటి వారి మనస్సు ఏ విధంగా మనకు అనవసరం, కానీ నీ మనస్సు ఏమైంది? రాజు చెప్పేసరికి రాజు లోపడ్డాడండి. దైవజనుడు మాటకి ఒక సంస్థానానికి రాజు, అనేక లక్షల మందికి ఒక రాజు, ఒక అధిపతి అనంటారు కదా. ఆయన దగ్గర ఎంత సైన్యం ఉంటుంది, ఎంతమంది ఉంటారు. అటువంటి వ్యక్తి ఒక దైవజనుడు మాటకి లోపడి వాళ్ళందరూ రోజు పెట్టి పంపించారు. ఎప్పుడు కూడా కొన్ని యుద్ధాలు ఈ విధంగా ముగిస్తాడు దేవుడు. కొన్ని యుద్ధాలు దేవుడు చూడండి, ఒంటరిగా ఉన్నాడు, ఇది కూడా చేద్దాం దుష్టుడు, కానీ దేవుడు అంటాడు, ఒంటరిగా మనం ఇప్పుడు నీ చుట్టూ నా సైన్య సమూహం విశ్వాసంతో చాలా మంది ముందు కొనసాగే వాళ్ళు ఉన్నారంటే ఈ మాదిరి ఉంది కాబట్టి వాడు ముందుకెళ్ళాలి. ఇంకొక మాట చుట్టూ ఫస్ట్ అపోస్తలుల 12:13-15 వాక్యాలు చూసినట్లయితే అక్కడ ఇంకా పేతురు కనపడతాడు. పేతురు పెద్ద కంపేర్ చేయలే.
ఆ అధ్యాయం స్టార్టింగ్ లో యాకోబుని చంపేస్తారు. ఎలా తెలుసా? యూదులే ఈ యూదులే ఏం చేశారు? యాకోబు సహోదరుని అక్కడ వాక్యం ప్రకటిస్తున్నారు. 12 స్టార్టింగ్ చదువు. అపోస్తలుల కార్యాలు తీసావా ప్రశాంత్? దాదాపు అదే కాలంలో రాజుని హేరోదు సంఘపు వారిలో కొందరిని హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంలో పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించింది. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొని ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగ పిమ్మట ప్రజల యొక్క అతని తేవాలను ఉద్దేశించి అతనికి కావలిటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించారు. పేతురు చెరసాలలో ఉంచబడింది. మనకు తెలిసిన విషయమేనండి. పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. దేవదూత దిగి వచ్చింది. అంటే నేను ఈ పాయింట్ ని కలగడానికి కారణం ఏంటంటే అది ఓల్డ్ హిస్టరీ కదా. ఓల్డ్ టెస్ట్మెంట్ గురించి మాట్లాడుతున్నాం. న్యూ టెస్ట్మెంట్ లో ఏమైనా జరిగిందంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత జరిగిన విషయమే. ఆనాడు దానియేలు కాపాడిన దేవుడు, ఆనాడు ఎలీషా విషయంలో ప్రభు చూపించిన దేవుడు, ఈనాడు సువార్తను పట్టుకొని దేవుడు రాజ్యవ్యాప్తి కొరకు వెళ్తున్న దైవజనుడు కూడా కాపాడటకు సమర్థుడు. దేవునికి స్తోత్రం. తీసుకెళ్లి చెరసాలలో వేశారంటే చెరసాలలో వేసి ఆయన విశ్వాసంతో ఆయన చేసే పనిని వాక్యం పండించుకుంటా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. దేవదూత దర్శనం అంతా కనపడినట్టే వచ్చిందంటే దేవదూత చేయబట్టుకొని తీసుకొచ్చేసింది బయటకు. చెరసాల డోర్స్ ఆల్రెడీ ఆయన అనుకున్న నేను దర్శనం చూస్తున్నాను కదా అనుకున్నాను. ఒక సంఘం అత్యాశక్తి కలిగి ప్రార్థన చేస్తా ఉందండి. ఎవరి గురించి అండి? మన సంఘానికి ఉన్న అత్యాశక్తి సేవకుల గురించి మనకే మనం ప్రశ్న ఇస్తాం. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో వెళ్తున్న సంఘం గురించి ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేయాలి. నీ క్షేమం, దాని క్షేమం నీకు క్షేమం అవుతుంది. దాని విషయంలో నీ రోల్ నువ్వు ప్లే చేయాలి. నాకు ఎందుకండి, నేను వెళ్ళాను కాసేపు వాక్యం ఉన్నాను, సండే నీకు అర్థంగా ఉంటుంది. నీకు అవన్నీ అనవసరం. నువ్వు ప్రార్థనలు బలిపెట్టుగా కూర్చొని బలిపెట్టు. ప్రభువాన్ని ప్రార్థన చేస్తున్నప్పుడు నీ సంఘాన్ని ఇక్కడ ఎత్తిపెట్టుకుంటున్నావు. ఈ సంఘాన్ని నాకు ఇచ్చావు. ఈ ప్రాంతంలో ఉంటుండగా సంఘం విషయంలో సహాయం అందించావు. సంఘాన్ని అడ్డుపెట్టు. సంఘం విషయంలో సహాయం నన్ను మంచి సాక్షిగా జీవించాను. నా ద్వారా ప్రభావం మంచి సాక్ష్యం అక్కడ ఉండాలి. సంఘం విషయంలో సహాయం చేసి నువ్వు చేసే ఏ టైప్ ఆఫ్ ప్రార్థన సరే సంఘం విషయంలో చేస్తున్నావు కాబట్టి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు తన స్వరక్తాన్ని చిందించాడు. ఏ రక్తం అంటే తన స్వరక్తాన్ని చిందించి సంపాదించిన సంఘం. దాని విషయంలో భాగంగా పేతురు నీ మీద నాక సంఘాన్ని కడత అన్న వ్యక్తిని చంసాలు దేవుడు తెలియదు. అవునా? దేవుడు ఆనాడున్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాను రుజువు చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే తన యొక్క దేవదూతని ఆ చెరసాలకు పంపించి చెరసాల నుండి పేతురుని బయటికి దేవుడు తీసుకుని వచ్చు. ఈ రోజున నీకు నాకు అనిపించగలగాలి. ఓల్డ్ టెస్టిమెంట్ లో ఏం జరిగిందో మనకు తెలియదు. క్రీస్తు వచ్చిన తర్వాత దేవదూతలు దిగులు అవుతున్నాయి. ఆనాడు సెనహెరీబు విషయంలో చూస్తున్నాం. హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఒక్క దేవదూత దిగి వచ్చి 1,85,000 మందిని శత్రువుల్ని అది విన్నాము. కానీ న్యూ టెస్ట్మెంట్ వచ్చేసరికి ఇక్కడ మనము పేతురు విషయంలో తలారా చూస్తాం. దేవుడు అనేకమైన అద్భుతాలు చేస్తున్నాడు. ఎందుకంటే సంఘము కట్టబడాలి, సంఘము స్థాపించబడాలి, సంఘము దేవుని వాక్యంలో ఉండాలి కాబట్టి సాక్ష్యం అనే సంఘంలో ఉండాలి కాబట్టి పేతురు పట్ల దేవుడు ఎంతగానో కృప చూపించి ఉన్నాడు. ఈ రోజున దేవుడు వాక్యం మన జీవితాల్లో కూడా పరిస్థితుల్లో ఒకవేళ మనల్ని కట్టి పరేస్తున్నప్పటికీ కూడా అటువంటి బంధకాల నుండి విడుదల కలిగించేవాడు నీవు నేను ఆలోచిస్తున్న దేవుడికి స్తోత్రం. బంధకాలు మనం బంధించలేమండి. అలా అనుకుంటే నేను బంధించేసాను కదా అనుకున్నాడు హేరోదు రాజు. పస్కా వచ్చేసింది కదా పండుగ చక్కగా పస్కా తినాలి కదా అనుకున్నారు యూతులు. కానీ తన నామములను పెట్టని తన స్వార్థపరిచిన పరిగెడుతున్న వ్యక్తిని దేవుడు గమనిస్తూనే ఉంటాడు. దేవుడు చూస్తూనే ఉంటాడు. తగిన సమయంలో రావడం గొప్ప దేవుడు అందజేస్తుంది. దీంట్లో కీ రోల్ బాగా ప్లే చేసిన సంఘము ప్రార్థన చేస్తుంది.
చిన్నదొచ్చి డోర్ కొడుతున్న డోర్ ఇచ్చి పేదలు వచ్చాడంటే వచ్చాడు అర్థం కానీ కొంతమంది ప్రార్థనలు అంటూ ఉంటాయి. నిజంగా వచ్చాడు ఆశ్చర్యపోయి దేవుడు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యం జరిగించే దేవుడు అని అంటారు కదా. ఆనాడు జరిగిస్తాడు, ఇప్పుడు జరిగిస్తాడు, మనం విశ్వసించాం. దేవునికి స్తోత్రం. అది చివరి ఒక మాట చెప్పి ముగిస్తాను. లాజరు గురించి మనకు బాగా తెలుసు. యేసులో గారి వర్తమానం వచ్చింది, నీ స్నేహితుడైన లాజరుకి ఆరోగ్యం బాగలేదు అని నాకు తెలిసింది. ఎక్కడ ఆయన స్వార్థపరిచయం ఆయన మరి అనుకోనో కావాలనో 4 days డిలే అయింది. లాజరు చనిపోవడం జరిగింది. లాజరు సమాధి చేయబడింది. యేసులో గారు ఆ ప్రాంతం వచ్చినప్పుడు మార్తా మరి అంటారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు దానికి యేసులో గారు వాళ్ళు ఏడుస్తుంటే ఆయన కూడా యేసులో గారు దుఃఖపడిన సందర్భం ఉన్నట్టు భూమి మీద ఆ సందర్భం. 2 విషయాలు గమనించాలి. వీరు అవిశ్వాసం బట్టి దుఃఖపడి ఉన్నాడా లేదా తన స్నేహితులు లాజరు విషయం దుఃఖపడారు మనకేం తెలియదు. కానీ వాళ్ళు ఒక మాట అంటారు, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే ఆమె చనిపోలేదమ్మా, చనిపోయినా మళ్ళా బ్రతకాలంటే అవునయ్యా పునరుజ్జీవంలో ఆయన బతుకుతాడు, ప్రపంచ పునరుజ్జన్మందాలు మళ్ళా బతుకుతాడు. కాదని ఇప్పుడు వాళ్ళు వినిపించుకునే సోయలేదు. ఎందుకంటే ఎందుకంటే 4 days అయిపోయింది. అది అప్పుడే చనిపోతే వేదవాళ్ళ కుమారుడు చనిపోయిన బాధపడి పాలి ముడితేనే స్వస్థత కలిగింది కదా. ఇప్పుడు నా తమ్ముడు చనిపోయి 3 రోజులు అయిపోయింది, 4వ దినం అయిపోయింది, కంపు కొట్టే స్థితిలో ఉంది కదా. ఇక అందుకని వాళ్ళు ఏంటంటే పోగొట్టని ఎక్కువ ఇబ్బంది పడుతున్నప్పుడు యేసు గారు అన్నారు, లాజరు బయటకు అనేసారు. పేద అవసరాలు కట్టమని లాజరు వచ్చిన దేవునికి స్తోత్రాలు. నా దేవునికి అసాధ్యమైనందుకు నువ్వు విశ్వాసంతో నువ్వు ఆయన మీద ఆనుకుని నీ యొక్క జీవితాన్ని ఆయన మీద కట్టుకోవాలి ఆశపడినట్లయితే నా ప్రభు ఏం చేస్తానంటే ఉన్నతమైన స్థితిలో నేను తీసుకెళ్తాడు. పరిస్థితుల ప్రభావం ఎలా ఉన్నా సరే ఆ పరిస్థితి మనం తీసుకుని వెళ్తాడు. ఆ పరిస్థితుల ద్వారానే ఒక సాక్ష్యాన్ని నీ కోసం దేవుడు ఏర్పాటు చేస్తాడు. రేపు దినాన నీ యొక్క జీవితంలో 70-80 సంవత్సరాలు నువ్వు తిరిగి చూసుకుంటే చరిత్రలో నీకు ఒక పేజీ దేవుడు నీ తరం వారిలో నీ నెక్స్ట్ జనరేషన్ వస్తారు. నీ కిడ్స్ వస్తారు కదా, నీ కిడ్స్ చెప్పినప్పుడు ఆ డాడీ ఎప్పుడు చెప్తున్నావు అంట, నీ బట్టలు ఏం చెప్పి డాడీ అంటారు. నీకు అది పిచ్చాడు నా పనులు చేయటంటారు, ఎన్ని నా పనులు చేసినాయి కదా, అవునా కాదు అనంటారు కదా. రేపు మీరు చెప్పరా ఎవరైనా మీరు చెప్పాలి, చెప్పని సాక్ష్యంలోకి వెళ్తారు. చెప్పకపోవటం వల్ల శోధన వచ్చినాయి. న్యాయాధిపతులు చేసిన తప్పదే. దేవుడు చేసిన కార్యాలంట తన నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ వాళ్ళు చెప్పదంట. వాళ్ళు ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా కాపాడాడు చెప్పేవాళ్ళు అక్కడ పోయాడంట. అలా చెప్పకపోవడం వల్ల అంటే ఒక తరం మొత్తం కూడా దేవుడి వాక్యం దూరం అయిపోయారు. దూరం అయిపోయారు. ఒక బ్యాచ్ ఎక్కడ ఉండిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయి చెర్లోకి వెళ్ళిపోయారు, చెర్లోకి వెళ్ళిపోయారు. ఒక బ్యాచ్ ఎక్కడ ఉండిపోయారు. అక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే ఈ భాషకు ఆ భాష కాదు, ఇక్కడ హెబ్రీ మాట్లాడితే అక్కడ ఆరామికి మాట్లాడతారు. ఇప్పుడు ఏం చేయాలి? 2 భాషలు తెలిసిన వ్యక్తి కావాలి. ఈ 2 భాషలు తెలిసిన వ్యక్తి కావాలంటే ఎజ్రా ఒకటి. అందుకని ఇప్పుడు ఎజ్రా వచ్చిన తర్వాత మొత్తం రాయించాడు. ఈ భాషలో ఆరామిక్ లో ఉన్న అంటే అక్కడ బబులోన్లో ఉన్నప్పుడు అప్పట్లో వారికి ఉన్న భాష ఆరామిక్ భాష. ఆ భాషలో ఉన్నదాన్ని ఇక్కడ ఏదైతే హెబ్రీ భాషలో దాన్ని మన ఆరామిక్ భాషలో మార్చి కొన్ని 2-3 తరాల వరకు దాన్ని అలా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా ఇంగ్లీష్ లో వచ్చిన నాకు అర్థం కాదు, హిందీలో వచ్చిన నాకు అర్థం కాదు, మళ్ళీ ఆ ట్రాన్స్లేటర్ కావాలి కదా, లేదంటే రాసి ఇవ్వాలి కదా. అవన్నీ కూడా ఎజ్రా గ్రంథం చదివితే చెప్తాం. సో మనకైతే మన ప్రధాన యాజకుడు మన కొరకు తన ప్రాణం సైతం పెట్టాడు కాబట్టి అతి గొప్పది మనం కలిగి ఉన్నాం. కాబట్టి విశ్వాసంలో మనం బలం పొందుకొని క్రీస్తు యేసు వైపు చూచు విశ్వాసంలో మనం ముందుకు కొనసాగినట్లయితే ఆనాడు మన పితరులను కాపాడిన దేవుడు, ఈ యొక్క న్యూ టెస్ట్మెంట్ లో లాజరు లేపిన దేవుడు, పేతురు కాపాడిన దేవుడు మన పరిస్థితుల్లో మనకి విడుదల కలిగజేస్తాడు. దేవునికి స్తోత్రం. మన విషయాల్లో మనకి సహాయం చేస్తా. ఆనాడు దానిలో సహాయం చేసిన దేవుడు, దానిలో ప్రాణం పోకుండా కాపాడిన దేవుడు, దానిలో విషయంలో ఒక వ్యక్తిని లేపిన దేవుడు మీ కొరకు ఒక వ్యక్తిని సహాయం చేయాలి. అది ఏ విషయమైనా కావచ్చు, ప్రభు దగ్గర పెట్టు. ప్రభు ఎవరు హృదయం ప్రేరేపించాలో వాళ్ళ హృదయాలు దేవుడు తడతాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. దేవుడు నామం ప్రార్థన చేసుకుంటాడు. వ్యక్తిగతంగా ఎవరికైనా